హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో వంకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 15 పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ పచ్చిమిరపకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ ఇంకా పచ్చిమిరపకాయ ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద కట్ట కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాను కూడా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వంకాయలో కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెప్పలు, ముందుగా మిక్సీ వేసుకున్న నువ్వుల పొడి, సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో టమాటా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. వంకాయ కొత్తిమీర పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వంకాయ కొత్తిమీర పచ్చడి అన్నంలోకే కాకుండా దోశ, ఇడ్లీలో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.